నువ్వు పోనీ ఇక్కడ రాలేదండి కొత్తది కాబట్టి అనుకుందాం, అక్కడేం బాధ మనకి? ఆ ఊర్లో ఏం బాధ? విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్కి ఎందుకు? పోనీ విజయవాడలో లులు మాల్కి ఏం బాధ? అక్కడికి ఎవడు రావట్లేదా కన్స్ట్రక్షన్? పైగా మంచి సెంటర్. మరి ఏమనాలి దాన్ని? ఇక్కడ ఏంటంటే మనం ఎవరినో కోటీశ్వరులు చేస్తున్నాం, అది మరి దానివల్ల ఏమన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయా లేకపోతే వాళ్ళకి పార్టీ పరమైన ప్రయోజనాలు ఉంటాయి ఏంటో తెలియదు. అది ఇంతవరకు దాన్ని సెటరైట్ చేసే ఉద్దేశం లేదు, అది విచిత్రం ఇక్కడ. అవును అవును. కానీ భవిష్యత్తులో సార్ ఇంకా ఏ కంపెనీలు రావాలన్నా ఇదే అలవాటు చేస్తే ఇలా మాకు కూడా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారట, మాకు కూడా 99 పైసలకి ఇవ్వండి లేదంటే రూపాయికి ఇవ్వండి అని. ఇంకా అలా ఇస్తే గానీ ఆంధ్ర వచ్చే పరిస్థితి ఉండదా ఇదే కనుక అలవాటు అయిపోతే? ఇప్పుడు కొనుక్కొని రారా ఎవరు? వీళ్ళు అనేది ఏంటంటే మేము అట్లాగా హైదరాబాద్ లో ఇవ్వబట్టి వచ్చామంటారు. హైదరాబాద్ లో అట్ట ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది? బేసిక్ గా ఆ రోజున ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది? అది మహానగరం, దాంట్లో కూడా ఇచ్చారు. మరి కర్ణాటక చెన్నైలో అట్లా ఇవ్వట్లేదే, అయినా ఎందుకు వచ్చారు అక్కడికి? డోలేరో సిటీలో ఎట్లా ఇవ్వట్లేదే, అయినా ఎందుకు వచ్చారు అక్కడికి? లేకపోతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇట్లా ఇవ్వట్లేదే, అయినా ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అంటే ఆ వంక చెప్పుకుని మనం చేస్తున్నాం.